ఇంకో నలుగురిని కొట్టాలి, కొడాగా నీకు ఆనకి ఇచ్చేస్తాం. ఏంటి ఇంకో నలుగురిని కొడతావా? ఎలా కనపడుతున్నా నీకు? ముందేమో నన్ను కొట్టావు, ఆ తర్వాత ఎవడో ఇంటికెళ్ళి వాణ్ణి కొట్టావు. జస్ట్ ఇప్పుడే 30 మందిని కొట్టావు, కొట్టించుకున్నావు. లైఫ్ అంటే కొట్టుకోవడమేనా? నలుగురిని కొడతాడంట, నలుగురిని. అయినా ఇందాక బట్టల గురించి ఏదో అన్నావు, విప్పుకోవడం కప్పుకోవడం అని. దాని గురించిన క్లారిఫికేషన్ నీకు లైఫ్ మీద లేదు. అసలు లైఫ్ అంటే ఏంటో తెలుసా నీకు? తెలుసా? చెప్పు, తెలుసా? ఇంతకుముందు మనం హాస్పిటల్ తీసుకెళ్ళామే, ఆ పాప చనిపోయింది. మనిషి జీవితంలో 2 ఉంటాయి, పుట్టడం, చావడం. పుట్టడం మామూలే, కానీ చావడం అన్నది చూసావా, అందులో 2 ఉంటాయి, చావటం, చంపబడటం. ఆ పాప చంపబడింది. ఆ పాప లైఫ్ అంతేనా? రేపు ఇంకోటికి ఇదే జరుగుద్ది, వాళ్ళ లైఫ్ అంతేనా? రేపు నీకేది జరగచ్చు, నీ లైఫ్ అంతేనా? ఆ పాప చనిపోయిందని చెప్పి నువ్వు బాధపడుతున్నావు, రేపు ఇంకెవరికి ఇలా జరగకూడదని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. కాంట్రాక్టర్ నరసింహ అంటే ఎవరు? చేసేవాళ్ళం మేమే, కానీ చేయించేవాడు వేరొకడు ఉన్నాడు. సార్, నేను తప్పుడు మాట్లాడాను సార్. తప్పు సార్, నన్ను లేడు సార్. నీ కారణంగా 3 ప్రాణాలు పోయాయి. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇందులో 50 లక్షలు ఉన్నాయి. అంటే 50 లక్షలు తీసుకుని ఈ పేపర్స్ నీకు ఇచ్చి వెళ్ళిపోతాను అనుకున్నావా? మొత్తం 1 కోటి రూపాయలు. కోటిచ్చి కొనేద్దాం అనుకుంటున్నావా? అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? నువ్వు వేసిన రోడ్డు వల్ల 3 ప్రాణాలు పోయాయి. ఇది తీసుకెళ్ళి అప్పగిస్తే నీ బ్రతుకు కుక్క బతుకే. ఇప్పుడు ఈ బ్రతుకు కుక్క బ్రతుకు అయిపోయింది. 5 కోట్లు అడిగింది తప్పే సార్. నన్ను క్షమించండి సార్, నన్ను వదిలేయండి సార్. I love you, ne? I love you.